క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మననం చేయుటకు తల్లి శ్రీ సభ నేడు మనకు ఇచ్చినటువంటి సువార్త భాగం లూకా సువార్త 2వ అధ్యాయము వాక్యములు 36 నుంచి 40 వరకు. దీనిలో మొదటి వాక్యం 36వ వాక్యం, అప్పుడు అచ్చట అన్నమ్మ ఎనడి ప్రవక్తి ఉండను. ఆమె అషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిగా. ఆమె కడు వృత్తురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చేతనే ఉండి పోయెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం సువార్తలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ వాక్యాలు మనం చాలాసార్లు చదివి ఉండవచ్చు, చాలాసార్లు మనము ధ్యానించి ఉండవచ్చు. కానీ అన్నమ్మ అనే ప్రవక్తి గురించి లేదా ఆమె చేసినటువంటి కార్యాల గురించి మన మనసులో కానీ మన జ్ఞాపకములో ఏమీ ఉండదు. అన్నమ్మ అనే ప్రవక్తి గురించి మనకు ఒకవేళ గుర్తు లేదు కావచ్చు, కానీ ఆ అన్నమ్మే అనే ప్రవక్తి గురించి క్రిస్మస్ పండుగ తర్వాత 2 రోజులు అయిన ఈ రోజు ఎందుకు తల్లి శ్రీ సభ ఈమె గురించి మననం చేయాలని చెబుతూ ఉంది? ప్రియులారా, దానికి ఒక కారణమున్నది. యేసు ప్రభుని దేవాలయములో సమర్పించుటకు యేసేపు మరియ తల్లి దివ్య బాలయేసుని దేవాలయములోనికి తీసుకువస్తున్నారు. వెంటనే ఈ అన్నమ్మ అనే ప్రవక్తి చేసినటువంటి కార్యం వాక్యం సెలవుస్తుంది. 38వ వాక్యం, ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. అటు తర్వాత యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగను. చిన్నారి బాలయేసుని చూసిన మరో క్షణం దేవునకు ధన్యవాదములు అర్పిస్తూ ఆ దివ్య బాలుని గురించి, యేసు ప్రభువు గురించి ఆమె చాలామందికి చెప్పడం ప్రారంభించారు. ప్రియులారా, 2 రోజుల క్రితం క్రిస్మస్ పండుగ మనము ఘనంగా జరిపాము. 2 రోజుల క్రితం యేసు ప్రభువు ఈ లోకములో పుట్టినటువంటి ఆ పండుగను మనం ఘనంగా జరిపాము. కానీ మనం ఒక ప్రశ్న మనతో అడగాలి. అన్నమ్మ ప్రవక్తిలాగా యేసు ప్రభు గురించి మనం ఎవరితోనైనా చెప్పామా? అన్నమ్మ ప్రవక్తిలాగా యేసు ప్రభువు గురించి మనము మాట్లాడామా? మనం బహుశా ఆ రోజు క్రిస్మస్ రోజున మనం తయారు చేసిన పశువుల పాక గురించి మనం చెప్పి ఉండవచ్చు, లేదా ఆ రోజు మనం వేల్చినటువంటి టపాకుల గురించి మనం చెప్పి ఉండవచ్చు, ఆ రోజు మనం వేసినటువంటి కొత్త బట్టల గురించి మనము ఇతరులతో చెప్పి ఉండవచ్చు. కానీ యేసు ప్రభువు గురించి మనం ఇతరులకు చెప్పామా? అందుకే తల్లి శ్రీ సభ ఈ రోజు క్రిస్మస్ అయిన 2 రోజుల తర్వాత అన్నమ్మ ప్రవక్తి గురించి మనకు చెబుతూ ఉంది. ఆమెలాగా యేసు ప్రభువు గురించి ఇతరులకు చెప్పుటకు, సాక్ష్యముగా మారుటకు ప్రియులారా మనం శ్రమించాలి. దానికోసం దేవుడు మనల్ని దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.